వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నాకైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికల రిజల్ట్ రాగానే ఈ రాక్షసి ఓడిపోయిందని తెలవగానే చాలా 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 సంతోషమైంది. అంటే టీఎంసీ అధికారంలోకి రాలేదంటేనే చాలా చాలా ఆనందపడ్డాను. అందులో ఈ రాక్షసి స్పెసిఫిక్ గా ఓడిపోయింది అనగానే చాలా సంతోషం వేసింది. దైవ నింద చేస్తే ఊరుకుంటాడా? ఆ శివయ్యతో పెట్టుకుంటే తగిన శాస్తి చేయకుండా ఉంటాడా? తగిన శాస్తి చేసి తగిన బుద్ధి చెప్పాడు. శివలింగాన్ని అవమానించిన సయోని ఘోష్ కు కాలం సమాధానం చెప్పింది. అధికారం పోయింది, ఇక చట్టం తన పని తాను చేస్తుంది. ధర్మో రక్షిత రక్షిత. ఈమె టీఎంసీ ఎంపీ సయోని ఘోష్. ఈమె గతంలో పవిత్రమైన శివలింగంపై కండోం ఉన్నట్టుగా ఒక మీమ్ పోస్ట్ చేసింది. టీఎంసీ ప్రభుత్వంలో తనను ఎవరు ఏమీ చేయలేరని ఆమె అనుకుంది. కానీ తన అహంకారాన్ని ఆ పరమశివుడే అణిచివేస్తాడనే విషయాన్ని మర్చిపోయింది. చివరికి టీఎంసీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఆమె జైలు పాలవ్వడం ఖాయం. అక్క, ఓడిపోయింది టీఎంసీ కదా, మరి నువ్వు ఆ రాక్షసి ఓడిపోయింది అని చెప్తున్నావు అనంటే, పార్టీ ఓడిపోతే ఆ పార్టీలో ఉన్న రాక్షసులంతా ఓడిపోయినట్టే. ఇందులో టీఎంసీలో ఉన్న చాలా మంది రాక్షసులు అంతం కావాలి అంటే ఆ ప్రభుత్వం పడిపోవాలి. అందుకే అలా అన్నాను. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్ మిగిలిన వాటితో చాలా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.